కాలర్ ఉన్నారు పృథ్వీ కాలిఫోర్నియా నుంచి వీడియో కాల్. పృథ్వీ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే మేడం, యూనియన్ ప్రేక్షకులు నమస్కారం. దయాకర్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే బ్రదర్. దయాకర్ గారు, మీరు అన్నట్టు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కావాలి మన తెలంగాణ విద్యార్థులకు. మీరు అన్నట్టు అట్లాంటి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి, మేము కూడా న్యూస్ చూస్తున్నాము. దానికి తోడు ఇప్పుడు విద్యార్థులు ఆందోళన జరుగుతుంది కదా దయాకర్ గారు, విద్యార్థులు ఉద్యోగులు. నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయరు. వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకు చాలా భయం కానీ, ఏమైనా కేసులు అవుతాయని చెప్పి ముందు చూపు కానీ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు చదువుకున్న వాళ్ళు విజ్ఞత కలిగి ఉంటారు వాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళు ధర్నాలు కానీ ఇట్లాంటి ప్రొటెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ సమస్య ఖచ్చితంగా ఉందని చెప్పే వాళ్ళు చేస్తారు తప్ప వేరే ఉద్దేశంతో చేయరు. సో వాళ్ళ విషయంలో కొంచెం సానుకూలంగా వ్యవహరించి వాళ్ళ సమస్యలు తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాం. డెఫినెట్లీ. ఇప్పుడు ఏంటంటే సమస్య, వాళ్ళు అడుగుతున్న డిమాండ్లలో ప్రభుత్వంకి వచ్చే ఏమంటాము రిస్క్స్ మాత్రమే ఆలోచిస్తున్నాం తప్పితే మిగతా అంశంలో బేసిజాలకు ప్రభుత్వం పోదు. అంటే 1:50 ఇంతకుముందే చెప్పిన 1:15 1:100 చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందికి మెయిన్స్ రాసే అవకాశం వస్తుంది, అటు తర్వాత అవకాశం పొందడానికి ఎక్కువ వీలుంటుంది అనేది. కానీ ఇక్కడ ఆ టెక్నికాలిటీస్ విషయంలో వాటిని మార్చే హక్కు ప్రభుత్వానికి ఉందా అంటే సందర్భాల్లో ఉంటుంది, కానీ అట్లాంటప్పుడు ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే రెగ్యులర్ ఎవరైతే సీరియస్గా ఫాలో అవుతుండో వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. వాళ్ళేం ధర్నాలు ఊరికనే చేయరనేది అది మాకు కూడా తెలిసిన అంశమే. ఎందుకంటే గతంలో వాళ్ళ ధర్నాల్లో నేను కూడా పాల్గొని ఉన్నా కాబట్టి అంత ఆవేదన వెనుక ఉన్న ఆర్ద్రతో ఇంకా చెప్పాలంటే కొంత ఆవేశము చాలా సీరియస్గా ఉంటుంది. అది ప్రభుత్వానికి తెలియంది కాదు, కానీ కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్ చేస్తున్న వాటిని విద్యార్థుల యొక్క ధర్నాలకు నిరసనలకు ఆపాదించలేము. కానీ డెఫినెట్గా న్యాయమైన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది అనేది చెప్పగలను. రైట్. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా తన పాలనలో ఒక మార్క్ వేసేయాలి అని అనుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డికి అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ 5 ఏళ్లలో తన మార్క్ కనిపించేలాగా ఒక పెద్ద ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మోడర్న్ ఇండియాలో తెలంగాణ అనేది అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్తో రాబోతున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ITIR ఇవ్వరు, డిమాండ్ అయితే పెడతాం. హైదరాబాద్ మాత్రమే కాదు, క్లస్టర్స్గా అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా అవసరమైతే ఏజెన్సీ ఏరియాస్ను ఒక కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ అనేది ఇప్పుడు చేయబోతున్నాం. దాంట్లో ప్రత్యేకించి నైపుణ్యాలు అనేవి ప్రధానమైన అంశం, స్కిల్స్ అనేవి. ఇప్పుడు చదువుకునే విద్యార్థికి ఉపాధి లేకపోతే ఉద్యోగం దొరకాలంటే ఆ విద్య నాణ్యమైనదై ఉండాల్సిన అవసరం ఉంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. రెండవది ఏంటంటే డెవలప్మెంట్ ఏదో ట్రెడిషనల్ మోడల్ కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం, ఏ యుగం వస్తుంది. ఇప్పుడు ఏ సిటీ కూడా త్వరలోనే ఇక్కడ హైదరాబాద్లో కూడా రాబోతున్నది. అక్కడ ఏమంటాం, బతుకుదెరువు డెవలప్మెంట్ కాదు, బతుకునిచ్చే డెవలప్మెంట్ గురించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న వాటిలో ఇప్పుడు మీరు చూస్తే మెట్రో కానీ, లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కానీ, GHMCలో జరిగిన ఇది ఒక రకం. కానీ రూరల్ తెలంగాణ కాన్సన్ట్రేటెడ్గా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. దానికి నాకు తెలిసి ఒక 60 నుంచి 70 మండలాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉంటే రెస్ట్ ఆఫ్ ది మండలాలన్నీ కూడా ఏమంటాం రూరల్ కింద వస్తున్నాయి. వాటిని ఎకనామిక్ గ్రోత్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఆ రూరల్ ఏరియాల్లో మనం ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసి ఎట్లా ఇవ్వాలనేది కూడా ఒక ప్రణాళిక ఉంది. సో ఇది మీరు రాజశేఖర రెడ్డి గారిని పోలిన అభివృద్ధి మోడలో, లేకపోతే కేసీఆర్ గారిని పోలిన అభివృద్ధి మోడల్ కాకుండా రేవంత్ రెడ్డి గారి మార్క్, కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్, న్యూ డెవలప్మెంట్ మార్క్ తొందరలోనే మీకు తెలుస్తుంది.